అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం పార్ట్ 5 సెషన్లోకి వచ్చేసాం. ఈ పార్ట్ 5 సెషన్లో ఫస్ట్ మనం లాస్ట్ 4 వీడియోస్ గురించి కొద్దిగా బ్రీఫ్గా రివ్యూ చూద్దాము. మనం లాస్ట్ 4 పార్ట్స్లో ఏం చూస్తామంటే కాల్షియం అంటే ఏంటి, కాల్షియం అంటే అదొక ట్రేస్ మినరల్. కాల్షియం అనేది మన బాడీలో హైయెస్ట్ అబండెన్స్తో ఉంటుంది అన్నట్టుగా మనం తెలుసుకున్నాం. తర్వాత కాల్షియం శరీరంలో ఎలా పనిచేస్తుంది అనేది మనం సెకండ్ పార్ట్లో చూస్తాం. తర్వాత కాల్షియం లోపం వల్ల వచ్చే సమస్యలు, కాల్షియం డెఫిషియన్సీ అండ్ సైన్స్. నెక్స్ట్ ఫోర్త్ పార్ట్లో కాల్షియం ఎక్కువగా ఉండే ఫుడ్ సోర్సెస్ గురించి మనం ఫోర్త్ పార్ట్లో చూస్తాం. ఈరోజు మనం వన్ ఆఫ్ ది వండర్ఫుల్ టాపిక్ ఈరోజు చాలామంది అడిగే ముఖ్యమైన ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం. చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, కాల్షియం అనేది మన డైలీ ఎంత తీసుకోవాలి, మేల్ ఎంత తీసుకోవాలి, ఫీమేల్ ఎంత తీసుకోవాలి, పిల్లలు ఎంత తీసుకోవాలి, ఏజ్ వైజ్గా అంటే చిన్నపిల్లలకు, ఇంకా అడల్ట్స్కి, ఇంకా ఓల్డ్ పీపుల్కి, ఇంకా ప్రెగ్నెంట్ ఉమెన్కి, ఇంకా లాక్టేటింగ్ మదర్స్కి, ఇలా ఒక్కో ఏజ్ వైజ్గా ఒక్కో పర్సన్కి ఎంత కాల్షియం అనేది డైలీ రిక్వైర్మెంట్ కావాలి, డైలీ తీసుకోవాలి అవసరం అనేది ఈ సెషన్లో మనం చూడబోతున్నాం. మేజర్గా కాల్షియం రిక్వైర్మెంట్ ఏజ్ వైజ్గా మనం ఈరోజు చూడబోతున్నాం. చాలామంది ఎక్కువ కాల్షియం తీసుకుంటే మరింత ఆరోగ్యం వస్తుంది అని అనుకుంటారు, కానీ అవసరానికి మించి తీసుకోవడం కూడా మంచిది కాదు. అవసరానికి కంటే తక్కువగా తీసుకుంటే మన ఎముకలు బలహీనపడే అవకాశం ఉంటుంది. తక్కువ తీసుకుంటే ఎముకలు వీక్ అయిపోతాయి. ఎక్కువ తీసుకోవడం మంచిది కాదు. కాబట్టి ఎప్పుడు కూడా బ్యాలెన్స్డ్గా మన కాల్షియం యొక్క ఇంటేక్ అనేది చాలా ఇంపార్టెంట్. బ్యాలెన్స్గా తీసుకోవడం. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. వై డస్ కాల్షియం రిక్వైర్మెంట్ చేంజ్ విత్ ఏజ్? మన శరీరం ప్రతి వయసులో ఒకేలా ఉండదు. పిల్లలలో ఎముకలు పెరుగుతూ ఉంటాయి, డెవలప్మెంట్ స్టేజ్. ఇంకా యుక్త వయసులో ఎముకలు చాలా స్ట్రాంగ్గా గరిష్ట బలం పొందుతుంటాయి. ఇంకా వృద్ధాప్యంలో ఎముకల సాంద్రత తగ్గడం ప్రారంభమవుతుంది. వృద్ధాప్యంలో బోన్ డెన్సిటీ, ఎముకల సాంద్రత తగ్గడం ప్రారంభమవుతుంది. అందుకే ప్రతి వయసుకు కాల్షియం అవసరం వేరువేరుగా ఉంటుంది. మనం ఇప్పుడు ఫస్ట్ బేబీస్ 0 to 6 months ఉండే పిల్లల యొక్క కాల్షియం రిక్వైర్మెంట్ చూద్దాం. పిల్లలకి 0 to 6 months ఉండే వాళ్ళకి డైలీ 200 milligrams ఆఫ్ కాల్షియం అవసరం. ఈ దశలో తల్లి పాలు అత్యుత్తమ కాల్షియానికి బెస్ట్ సోర్స్. మదర్స్ మిల్క్. తల్లి పాలతో శిశువుకు అవసరమైన కాల్షియం సరైన మోతాదులో ఉంటుంది. నెక్స్ట్ బేబీస్లోనే 7 to 12 months ఓల్డ్ వాళ్ళకి డైలీ 260 milligrams ఆఫ్ కాల్షియం అవసరం. ఈ సమయంలో మనకు కాంప్లిమెంటరీ ఫీడింగ్ అనేది ప్రారంభమవుతుంది. తల్లి పాలతో పాటు పోషకాహారం కూడా అవసరం. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి చిల్డ్రన్ ఆఫ్ ఏజ్ గ్రూప్ 1 to 3 years. 1 to 3 years ఉండే చిల్డ్రన్కి డైలీ రిక్వైర్మెంట్ వచ్చేసి 700 milligrams ఆఫ్ కాల్షియం. ఈ వయసులో ఎముకలు పొడవు పెరుగుతాయి. పరుగులు, ఆటలు అభివృద్ధి జరుగుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ చిల్డ్రన్ ఆఫ్ ఏజ్ గ్రూప్ 4 to 8 years. వీళ్ళకి డైలీ కాల్షియం రిక్వైర్మెంట్ 1000 milligrams ఉంటుంది. 1000 milligrams 4 to 8 years వాళ్ళకి. ఈ సమయంలో ఎముకలు మరింత బలపడతాయి. పిల్లల ఆహారంలో పెరుగు, రాగి,
నువ్వులు, ఆకుకూరలు ఉండాలి. నెక్స్ట్ టీనేజర్స్కి అంటే 9 to 18 ఇయర్స్ ఏజ్డ్ పిల్లలకు, వారికి హయ్యెస్ట్ కాల్షియం అనేది అవసరం. అంటే 1300 మిల్లీగ్రామ్స్. టీనేజర్స్కి చాలా కాల్షియం రిక్వైర్మెంట్ ఉంది, హయ్యెస్ట్ 1300 మిల్లీగ్రామ్స్. ఈ పీరియడ్ 9 to 18 ఇయర్స్ ఇది జీవితంలో అత్యధిక కాల్షియం అవసరమయ్యే దశ. ఎందుకంటే ఈ సమయంలో శరీరంలోని బోన్ మాస్ సుమారు 90% వరకు అభివృద్ధి చెందుతుంది. ఈ సమయంలో సరైన కాల్షియం తీసుకోకపోతే భవిష్యత్తులో ఆస్టియోపోరోసిస్ ప్రమాదం పెరగవచ్చు. నెక్స్ట్ అడల్ట్స్ మనం తీసుకున్నాం అనుకో, 19 to 50 ఇయర్స్. 19 to 50 ఇయర్స్ ఉండే పీపుల్కి డైలీ రోజుకి 1000 మిల్లీగ్రామ్స్ వరకు అవసరం. పెద్దవారికి రోజుకి సుమారు 1000 మిల్లీగ్రామ్స్ కాల్షియం అవసరం. బ్యాలెన్స్డ్ డైట్ అనేది వారికి సరిపోతుంది. నెక్స్ట్ మెన్లోనే 51 to 70 ఇయర్స్ ఉంటారు, వాళ్ళకి డైలీ 1000 మిల్లీగ్రామ్స్ అనేది అవసరం. ఈ వయసులో విటమిన్ డి మరియు స్ట్రెంగ్త్ ఎక్సర్సైజెస్ కూడా చాలా అవసరం మెన్స్ హెల్త్కి. 51 to 70 ఇయర్స్లో స్ట్రెంగ్త్ ట్రైనింగ్, విటమిన్ డి. తర్వాత ఉమెన్కి సంబంధించి 51 to 70 ఇయర్స్ వాళ్ళకి డైలీ కూడా 1200 మిల్లీగ్రామ్స్ ఆఫ్ కాల్షియం అవసరం. మెనోపాస్ తర్వాత ఈస్ట్రోజన్ అనేది ఫీమేల్లో తగ్గిపోతుంది. దీంతో ఎముకల సాంద్రత అంటే బోన్ డెన్సిటీ అనేది వేగంగా తగ్గుతుంది. అందుకే మహిళలకు ఈ దశలో కాల్షియం అత్యంత ముఖ్యమైనది. నెక్స్ట్ అబవ్ 70 ఇయర్స్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా డైలీ కాల్షియం రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది. అంటే అరౌండ్ 1200 మిల్లీగ్రామ్స్. అబవ్ 70 ఇయర్స్ పీపుల్కి కాల్షియం అనేది డైలీ 1200 మిల్లీగ్రామ్స్ తీసుకోవాలి. వృద్ధాప్యంలో కాల్షియం శోషణ తగ్గుతుంది, అంటే కాల్షియం డైజెషన్ తగ్గుతుంది. విటమిన్ డి కూడా తగ్గవచ్చు. అందుకే సరైన ఆహారం, సూర్యరశ్మి, ఎక్సర్సైజ్, వ్యాయామం చాలా ముఖ్యం. నెక్స్ట్ వచ్చేసి ప్రెగ్నెంట్ ఉమెన్కి డైలీ 1000 మిల్లీగ్రామ్స్ వరకు కాల్షియం అనేది అవసరం. టీనేజ్ ప్రెగ్నెన్సీ ఉంటే, ఒకవేళ టీనేజర్స్ ప్రెగ్నెన్సీ ఉంటే 1300 మిల్లీగ్రామ్స్ వరకు అవసరం ఉండవచ్చు. గర్భంలో శిశువు ఎముకలు అభివృద్ధి చెందడానికి ఇది ఉపయోగపడుతుంది. తర్వాత 12th పాయింట్ వచ్చేసి బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్కి సంబంధించి. బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ లేదా లాక్టేటింగ్ మదర్స్, బాలింతలు అంటాం కదా, వారికి డైలీ 1000 మిల్లీగ్రామ్స్ ఆఫ్ కాల్షియం అనేది అవసరం. తల్లి పాలు ఇస్తున్న సమయంలో కాల్షియం సరిపడా ఉండాలి. నెక్స్ట్ అథ్లెట్స్ ఉంటారు కదా, 13th పాయింట్ వచ్చేసి అథ్లెట్స్కి సంబంధించి. ఎక్కువగా వ్యాయామం చేసే వారికి కాల్షియం, విటమిన్ డి, ప్రోటీన్, మెగ్నీషియం, కాల్షియం, విటమిన్ డి, ప్రోటీన్, మెగ్నీషియం మనకు సరిపడా ఉండాలి. నెక్స్ట్ 14th పాయింట్, కెన్ వీ టేక్ అన్లిమిటెడ్ కాల్షియం అంటే దాని ఆన్సర్ లేదు. అవసరానికి మించి కాల్షియం తీసుకోవడం కూడా సరైంది కాదు. శరీరానికి అవసరమైన మోతాదు చాలు. మనకు ఎప్పుడు కూడా కాల్షియం అనేది బ్యాలెన్స్డ్గా తీసుకోవాలి బేస్డ్ ఆన్ ఏజ్. నెక్స్ట్ 15th పాయింట్, రిస్క్స్ ఆఫ్ టూ మచ్ కాల్షియం
అవసరం లేకుండా అధికంగా సప్లిమెంట్లు వాడితే కొన్ని సందర్భాల్లో మలబద్ధకం, జీర్ణ సమస్యలు, ఇతర ఖనిజాల శోషణ తగ్గడం వంటి సమస్యలు రావచ్చు. నెక్స్ట్ 16th పాయింట్, ఫుడ్ ఫస్ట్, సప్లిమెంట్స్ లేటర్. మొదట ఆహారం ద్వారా కాల్షియం పొందడానికి ప్రయత్నించాలి. పాలు, పెరుగు, రాగి, నువ్వులు, మునగాకు, బాదం వంటి ఆహారాలు సహజమైన సోర్సెస్, అవి న్యాచురల్ ఫుడ్ సోర్సెస్. రాగి, నువ్వులు, మునగాకు, బాదం, పాలు, పెరుగు ఇవి న్యాచురల్ ఫుడ్ సోర్సెస్, సహజమైన మూలాలు. నెక్స్ట్ 17th పాయింట్, వెన్ ఆర్ సప్లిమెంట్స్ నీడెడ్. సప్లిమెంట్స్ ఎప్పుడు కావాలి అంటే వైద్య పరీక్షలలో కాల్షియం లోపం నిర్ధారితమైతే లేదా ప్రత్యేక ఆరోగ్య పరిస్థితుల్లో వైద్యుడు లేదా అర్హత కలిగిన ఆరోగ్య నిపుణుడు సప్లిమెంట్లు సూచించవచ్చు. స్వయంగా సప్లిమెంట్లు ప్రారంభించకండి. నెక్స్ట్ 18th పాయింట్, బెస్ట్ టైం టు టేక్ కాల్షియం. ఆహారంతో పాటు తీసుకుంటే శరీరం బాగా ఉపయోగించుకోగలదు. విటమిన్ డి ఉంటే ఇంకా మంచిది. నెక్స్ట్ 19th పాయింట్, కాల్షియం వర్క్స్ విత్ అదర్ న్యూట్రియంట్స్. కాల్షియం ఒంటరిగా పనిచేయదు. దీనితో పాటు విటమిన్ డి, మెగ్నీషియం, విటమిన్ కే, ఫాస్ఫరస్, ప్రోటీన్ ఉంటే ఎముకలు మరింత బలపడతాయి. నెక్స్ట్ 20th పాయింట్, హెల్తీ లైఫ్ స్టైల్. ఉదయం సన్రైజ్లో కొంత టైం స్పెండ్ చేయడం, ఇంకా డైలీ వాకింగ్, రోజు వాకింగ్, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్, ఇంకా బ్యాలెన్స్డ్ డైట్, ప్రాపర్ స్లీప్, ఇంకా స్మోకింగ్ అవాయిడ్ చేయడం, డ్రింకింగ్, ఆల్కహాల్ తగ్గించటం ఇవి కాల్షియం సరిగ్గా ఉపయోగపడేందుకు సహాయపడతాయి. ఏజ్ వైజ్ మనం చూస్తున్నాం కదా, ఇంకోసారి కావాలంటే రివ్యూ చూద్దాం. 0 to 6 months పిల్లలకి 200 milligrams ఆఫ్ కాల్షియం అవసరం. 7 to 12 months పిల్లలకి 260 milligrams ఆఫ్ కాల్షియం డైలీ అవసరం. తర్వాత 1 to 3 years పిల్లలకి 700 milligrams ఆఫ్ కాల్షియం అవసరం. తర్వాత 4 to 8 years పిల్లలకి 1000 milligrams ఆఫ్ కాల్షియం అవసరం. 9 to 18 years టీనేజర్స్కి హైయెస్ట్ కాల్షియం డైలీ కావాలి, 1300 milligrams. ఇంకా 19 to 50 years ఉన్న పీపుల్కి 1000 milligrams ఆఫ్ కాల్షియం అవసరం. ఇంకా మేల్ 51 to 70 years వాళ్ళకి 1000 milligrams ఆఫ్ కాల్షియం అవసరం. ఫీమేల్ 51 to 70 years ఉన్న వాళ్ళకి 1200 milligrams ఆఫ్ కాల్షియం అనేది డైలీ నీడ్. ఇంకా 70+ years ఉన్న వారికి 1200 milligrams అవసరం. ఎందుకంటే బోన్ డెన్సిటీ, ఎముకల యొక్క సాంద్రత 70 ఏళ్ళ పైబడిన వాళ్ళకి చాలా తక్కువగా ఉంటుంది. తర్వాత ప్రెగ్నెంట్ ఉమెన్కి 1000 milligrams ఆఫ్ కాల్షియం అవసరం డైలీ. ఇంకా పాలిచ్చే తల్లులకి 1000 milligrams ఆఫ్ కాల్షియం డైలీ అవసరం. ఈ సెషన్లో మన యొక్క కీ పాయింట్స్ ఏమంటే, ప్రతి వయసులో కాల్షియం అవసరం అనేది డిఫరెంట్గా ఉంటుంది, వేరువేరుగా ఉంటుంది. ఇంకా 9 నుంచి 18 సంవత్సరాల వయసులో అత్యధిక కాల్షియం అవసరం ఉంటుంది. ఇంకా మహిళలకు, ఫీమేల్స్కి
మెనోపాజ్ తర్వాత మరింత కాల్షియం అవసరం, అంటే 1200 మిల్లీగ్రామ్స్ వరకు ఆఫ్టర్ మెనోపాజ్. ఇంకా వృద్ధులకు విటమిన్ డి చాలా ముఖ్యం. ముందుగా మనం ఆహారం ద్వారా కాల్షియం పొందడానికి ప్రయత్నించాలి. ఆ తర్వాతే మనం సప్లిమెంట్స్కి ప్రిఫర్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు మన కంక్లూజన్ అంటే నెక్స్ట్ వీడియోకి సంబంధించి, నెక్స్ట్ పార్ట్కి సంబంధించి మనం నెక్స్ట్ పార్ట్లో ఏం చూడబోతున్నాం అనేది ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ పార్ట్ 6లో మనం తెలుసుకోబోయేది టాప్ 20 మిత్స్ అబౌట్ కాల్షియం. పాలు తాగితేనే సెకండ్ క్వశ్చన్, పాలు తాగితేనే కాల్షియం వస్తుందా అనేది సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ సప్లిమెంట్స్ అనేవి అందరికీ అవసరమా, ఇది థర్డ్ పాయింట్. నెక్స్ట్ కాల్షియం గురించి నిజాలు అండ్ అపోహలు, అంటే ఫ్యాక్ట్స్ అండ్ ట్రూత్స్. ఫ్యాక్ట్ అంటే నిజాలు, అపోహలు అంటే ఫ్యాక్ట్స్, మిత్స్ కాల్షియంకి సంబంధించి. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ కామన్ మిస్టేక్స్ పీపుల్ మేక్ రిగార్డింగ్ కాల్షియం. కాల్షియంకి సంబంధించి కామన్ మిస్టేక్స్ పీపుల్ ఏం చేస్తారు కాల్షియంకి సంబంధించి అనేది ఫిఫ్త్ పాయింట్. ఇవన్నీ కూడా నెక్స్ట్ సెషన్ మొత్తం కూడా పార్ట్ 6 అనేది ప్యూర్గా మిత్స్, ఏది ఫ్యాక్ట్ ఏది మిత్ కాల్షియంకి రిలేటెడ్గా, ఇంకా సప్లిమెంట్స్కి సంబంధించి ఎవరికి తీసుకోవడం మంచిది, ఎవరు తీసుకోకూడదు, ఇలాంటివన్నీ కూడా మనం నెక్స్ట్ పార్ట్ 6లో మేజర్గా ఫోకస్ చేయబోతాం. కాబట్టి ఇది నా వైపు నుంచి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.